నా పేరు బషీర్. నేను కమ్మడపల్లి జీ గ్రామం నుంచి మా భార్య గారు అయినటువంటి బషీరా గారిని సర్పంచ్ బరిలో నిలపడం జరుగుతుంది. మేము ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉద్దేశం అంటే కారణం ఏంటంటే, ఇన్ని రోజులు మా గ్రామంలో ఏవైతే అభివృద్ధి పనులు కానీ, అదేవిధంగా ప్రజల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ గడిచిన కాలంలో ఏవైతే మా మాజీ నాయకులు చేయలేకపోయారో అవి చేయడం కోసం నేను ఈ యొక్క పోటీలో ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి మా ఊళ్ళో కొత్తగా సీసీ రోడ్ పడింది, అంటే డబుల్ రోడ్ పడింది. కానీ సైడ్ కాలువలు లేకుండానే ఆ యొక్క రోడ్డు ముగించడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి పైప్ లైన్లు కూడా ఆ రోడ్డు కింద పడడం జరిగింది. ఆ పైప్ లైన్ లీక్ అయినప్పుడు ఆ రోడ్డు మళ్ళీ కొత్తగా పోసినటువంటి రోడ్డును మళ్ళీ తవ్వించడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యను ఆ రోడ్డు పోస్తున్నప్పుడు మేము విన్నవించినా కూడా వాళ్ళు ఎలాంటి పట్టింపులు చేయలేదు. అందుకని ఈ సైడ్ కాలువల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా గ్రామంలో ఏవైతే సమస్యలు పెండింగ్ పడి ఉన్నాయో, అంటే ఉదాహరణకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే నాయకులు అధికారులుగా ఉంటున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళే మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలను ప్రజల యొక్క ఎలాంటి సమస్యలను నెరవేర్చకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటూ గ్రామస్థాయి కార్యకర్తలను మోసం చేయడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ ఉద్యమం నడుస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ జంప్ అయినటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం బరిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నాకున్నటువంటి ప్రత్యర్థి వాస్తవంగా చెప్పాలంటే తను ఊళ్ళో ఉండడు. తన స్థాయి చాలా పెద్దది. తను ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేయవలసినటువంటి స్థానం తనది కాదు. అయినప్పటికీ తను వచ్చి గ్రామంలో పోటీ చేస్తున్నాడు. తను హైదరాబాద్లో నివసిస్తాడు. తనకు కమర్షియల్గా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. కానీ ఈ గ్రామస్థాయి అంటే గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు అంటే అప్పుడే తను నైతికంగా ఓడిపోయాడు, నేను నైతికంగా గెలిచాను. ఇప్పుడు ఈ గ్రామంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి నాయకులను ఎదగనివ్వకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతూ ఈ కింది స్థాయి నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నటువంటి మా గ్రామ నాయకులకు తగిన